పరిశుద్ధ లేఖన భాగము నుండి యెషయా గ్రంథము 66వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. ఒకని తల్లి వాణ్ణి ఆదరించినట్లు నేను మిమ్ములను ఆదరించెదను. యెరూషలేములోని మీరు ఆదరింపబడుదురు. ప్రార్థన చేద్దాం. మహాగణుడా, మహోన్నతుడా, జీవముగల తండ్రి, జీవాధిపతి నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ దినమునైనా నీ సన్నిధానములో మన ఎడల దేవునికున్న జాగ్రత్తను గురించి మనము ధ్యానం చేయబోతుండగా నా మాటలు వ్యర్థం, నీ వాక్కులు మాతో ఉంచి మాట్లాడించి మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకోమని మా ప్రభుని మా రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా అడుగుకుంటూ ప్రార్థన చేస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు నామమున మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈ దినం మన అంశము మన ఎడల దేవునికున్న జాగ్రత్త. యెషయా గ్రంథము చదువుకున్నప్పుడు యెషయా గ్రంథములో ఒకరి తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మలను ఆదరించదను. మన ఎడల దేవునికున్నటువంటి జాగ్రత్త ఎలాంటిదంటే, ఒకరి తల్లి ఒకరిని ఆదరించినట్లుగా ఆయన మనల్ని ఆదరించడానికి సిద్ధముగా ఉన్నాడు. రెండవదిగా కీర్తనల గ్రంథము 103వ కీర్తన 13వ వాక్యాన్ని చదువుకున్నప్పుడు ఆయన అంటున్నటువంటి మాటను మనం చూస్తాం. రెండవదిగా అన్నాడు, తండ్రి వల్లే జాలి చూపిస్తాడు. 103వ కీర్తన 13వ వాక్యాన్ని చదువుకుందాం. 13వ వాక్యంలో, తండ్రి తన కుమారుని ఎడల జాలిపడినట్లుగా యెహోవా తన యందు భయభక్తులు కలవారి ఎడల జాలి పడును. ఒకని తల్లి ఒకని తండ్రి తన బిడ్డల మీద ఏ రీతిగా జాలి పడతాడో, దేవుడు కూడా ఆయన యందు భయము, భక్తి కలవారి ఎడల ఆయన జాలి చూపించడానికి సిద్ధముగా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మూడవదిగా ద్వితోపదేశకాండము 32వ అధ్యాయము 11వ వచనంలో, పక్షి రాజు వలె ఆయన మోస్తాడు. పక్షి రాజు తన గూడును రేపినప్పుడు తన బిడ్డల కొరకు ఏ రీతిగా తన రెక్కలు చాపి బిడ్డల్ని రెక్కల పైన నడిపిస్తున్నదో, ఆ రీతిగాని అపాయము కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు, ప్రమాదము కలిగినప్పుడు కూడా దేవుడు మనల్ని పక్షిరాజు వలె ఆయన మోస్తూ నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. నాలుగవదిగా మనం చూసినప్పుడు యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 12వ వచనంలో, కాపరి వలె మనవలను ఆయన వెతుకుతూ ఉంటాడు. తప్పిపోయిన గొర్రెలను ఏ రీతిగా కాపరి వెతుకుతూ ఉంటాడు, బక్క చిక్కిన వాటిని, బలహీనమైన వాటిని, జబ్బు చేసిన వాటిని ఏ రీతిగా ఆయన వాటి కట్లను కడతాడో, ఆదరిస్తూ ఉంటాడో, కాయిస్తూ ఉంటాడో, ఆ రీతిగాని తప్పిపోయినటువంటి గొర్రెలను వెతికినట్లుగా ఆయన మనల్ని వెతుకుచున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఐదవదిగా మనం చూస్తున్నప్పుడు మత్తయి సువార్త 23వ అధ్యాయము 37వ వచనంలో, కోడి తన పిల్లల రెక్కల కింద చేర్చున్నట్లు మనలను ఆయన కాపాడతాడు. యెరూషలేమును గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఎన్నో మార్లు నేను మిమ్మల్ని కాపాడాను, కోడి తన పిల్లలను రెక్కల కింద కాపాడినట్లుగా నేను మిమ్మల్ని కాపాడాను, కానీ మీరు నా మాట విననొల్లకపోతిరి అని ప్రభు అక్కడ బాధను వ్యక్తపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి క్రీస్తునందు ప్రేమిటంటే దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని వింటున్న మనము ఈ దినము మన అంశంలోని ప్రాముఖ్యం అంటే మన ఎడల దేవునికి ఉన్న జాగ్రత్త. మొదటిగా ఆయన మనల్ని తల్లి వలె ఆదరిస్తాడు. రెండవదిగా తండ్రి వలె జాలి చూపిస్తాడు. మూడవదిగా పక్షిరాజు వలె ఆయన మనల్ని మోస్తూ నడిపిస్తాడు. నాలుగవదిగా కాపరి వలె మనల్ని వెతుకుతాడు. ఐదవదిగా కోడి తన పిల్లలను రెక్కల కింద ఏ రీతిగా కాపాడుతున్నదో ఆ రీతిగానే ఆయన కాపాడడానికి సిద్ధముగా ఉన్నాడు.
అయితే మనము మనలా దేవునికి ఉన్నటువంటి జాగ్రత్త అలాంటిది. మనము కూడా దేవుని భయభక్తులు కలిగి ఆయన నమ్మిక కలిగి ఉండడానికి ప్రయత్నం చేద్దాం. అలా చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపింపచేయునుగాక. ఆమేన్.